హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ఫస్ట్‌గా చార్మినార్. ఆ చార్మినార్‌ని ఈరోజు మంచిగా ఎక్స్‌ప్లోర్ అయితే చేయబోతున్నాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పోయిన చార్మినార్‌కి నేనేం చూశాను, ఇంకా మీకు ఏం చూపిస్తాననేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియోనైతే చివరి వరకు చూడండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది ఈ ప్రయాణం. ఎలా అంటే అసలు నేను అనుకోలేదు చార్మినార్ ఎళ్దామని. ఏదో అలా నేను మా ఫ్రెండ్ అయితే తిరుగుతుంటే చార్మినార్ ఎళ్దామని ఐడియా అయితే వీడిచ్చాడు. ఇంకా మేమైతే చార్మినార్ అయితే ఎళ్ళాము. చార్మినార్‌లో ఆ రోజు ఏం జరిగిందంటే చూసేయండి వీడియో. అరే పాల్గొని మనమేం చేస్తాం ఇదొకటే సౌండ్ రీసౌండ్ వస్తుంది మొత్తం ఇలాంటివి చాలా రేట్లు తెలుసుకుంటాం. ఇక్కడ కూడా ఒకటి ఉంది స్వరం కదా అసలు ఒక పెట్టి ఇంతేనా పైకి లాగా ఇంతేనా అరే ఇంత అయితే ఇచ్చిన వరపడము. నేనైతే నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే చేశాను. అందుకే అలా రియాక్ట్ అయితే అయ్యాననమాట. ఇంకా మీరు ఫస్ట్ టైమ్ ఎవరెంబడెళ్లారో కామెంట్ అయితే చేయండి. చార్మినార్ పైకి రావడానికి 4 దారిలైతే ఉంటాయన్నమాట. అందులో ఒక దారిలో నుంచి రాగానే మనకి ఫస్ట్ ఈ వ్యూ పాయింట్ అయితే కనిపించింది. ఇందులో నుంచి చూస్తే మనకి మక్కా మసీద్ అయితే కనిపిస్తుంది. అందులోకెళ్ళడానికి ఫ్రీ ఎంట్రీ ఉంటది. అది మసీద్ అయినప్పటికీ ఏ రిలీజియన్ వాళ్ళు కూడా ఎళ్ళొచ్చు అందులోకి. ఎవరినైనా అలౌ అయితే చేస్తారు అందులోకి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది మక్కా మసీద్. నెక్స్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు విజిట్ చేద్దాం. ఇంకా మీరు కూడా ఎళ్తే అది కూడా తప్పకుండా విజిట్ చేయండి చార్మినార్‌కొచ్చినప్పుడు. చాలా మందికైతే కింది నుంచెల్లి చూసి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తారు. పైకొస్తే కూడా చాలా బాగా ఉంటది పైన. మీరైతే రూ. 25 టికెట్ అయితే ఉంటుంది పైకి రావడానికి. ఇంకా ఇందులో మీ ఏముంటుందా నీళ్ళు ఇక్కడ ఏం లేదురా, ఒక రూమ్ ఉంది అంతే, చిన్న రూమ్ ఉంది. చార్మినార్ వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఏంటంటే చూసారు కదా చార్మినార్‌లో చిన్న చిన్న గదులు కూడా ఉన్నాయి. అది మొదటి అంతస్తులో ఉన్నాయి. ఇంకా రెండో అంతస్తుకొచ్చేసరికి ఇదే అన్నమాట. ఈ రెండో అంతస్తు చూడ్డానికి చాలా బావుంటది. కానీ ఇప్పుడు ఇందులోకి రానివ్వడం లేదు లోకల్ టూరిస్ట్‌లని. ఓన్లీ స్పెషల్ ఎంట్రీ ఉన్న వాళ్ళనే ఈ రెండో అంతస్తులోకి రానిస్తున్నారు. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే అసలైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదైతే రియల్‌గా చూస్తే గనక మీకు 2 కళ్ళు చాలవన్నమాట. అంత అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ అయితే. ఇంత అద్భుతమైన చార్మినార్‌కి చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఏంటంటే కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా తన రాజధానిని గోల్కొండ నుండి హైదరాబాద్‌కు కొత్తగా ఏర్పడిన పట్టణానికి తరలించిన తర్వాత 1591లో చార్మినార్‌ని నిర్మించాడు. ఇంకా మీకు మరింత సమాచారం కావాలంటే గూగుల్‌లో, వికీపీడియాలో చార్మినార్ గురించి చాలా బాగా ఉంటుంది. అదంతా చదివితే మీకు తెలుస్తుంది చార్మినార్ గురించి. ఇంకా ఈ చార్మినార్‌ని 15వ శతాబ్దంలో కట్టారు. ఆ కాలంలో మంచి టెక్నాలజీ కూడా లేదు. అయినా కానీ ఇంత అద్భుతంగా కట్టారు చూసారా? ఇంత అద్భుతమైన కట్టడం ఎలా కట్టారు అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచెలైతే ఈ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది కదా! ఇది కూడా చాలా బాగుందన్నమాట. హైదరాబాద్‌ని మంచిగా చూడొచ్చు. మనమైతే చార్మినార్ చుట్టూ సరౌండింగ్స్ అయితే కనిపిస్తున్నాయి మంచిగా ఫస్ట్ ఫ్లోర్ నుంచెల్లి చూస్తుంటే. ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తంలో మనకైతే లోకల్ టూరిస్టులయితే తిరుగుతూ ఉన్నారు అక్కడిక్కడ. ఇంకా ఇందులో చిన్న చిన్న గదులైతే ఉన్నాయి 2, 3. ఇక్కడ చూస్తున్నట్టయితే 2 గదులు అయితే కనిపించాయి నాకైతే. చాలా ఉన్నట్టున్నాయి. కానీ ఇంకా నేనైతే చూసాను. ఇక్కడైతే అందులో లాకేసి ఉంది. అందులో అయితే ఏం లేవన్నమాట. ఆ గది ఖాళీగా ఉంది. ఖాళీగా చిన్నగానే ఉంది రూమ్ అయితే అది.
ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో మొత్తం అయితే మనకైతే చూడడానికి అంత పెద్దగా అయితే ఆకర్షితంగా ఏం లేవన్నమాట. అంటే అట్రాక్టివ్‌గా నాకేం కనిపియలేదు ఇక్కడ తీద్దామంటే వీడియోస్ అయితే. ఇంకా అట్లాగే నేనైతే మొత్తం అయితే తిరిగేసాను. మొత్తం 2 రౌండ్‌లు అయితే కొట్టాను. మొత్తం ఇంకా 4 సైడ్ నుంచెలైతే డిఫరెంట్ వ్యూస్ అయితే చూడొచ్చు. అంటే ఫస్ట్ ఫ్లోర్ కదా ఇది. ఇటు సైడ్, అటు సైడ్ అంతా వ్యూస్ అయితే బాగానే ఉన్నాయి బయటికి చూడడానికి. ఇంకా లోపలైతే ఇది అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా! లోపల వ్యూ అయితే ఇది. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ ఇదంతా. మేమైతే కిందికి దిగుతుంటే మాకొక వ్యూ అయితే కనిపించింది. అందులో డోర్ క్లోజ్ చేసి ఉంది. అయినా కానీ మేమైతే డోర్ తీసి లోపలికైతే వెళ్ళాము. డోర్ తీసి లోపలికెళ్తే వ్యూ అయితే ఇలా కనిపించింది. ఇప్పుడు ఎవరు లేదు. ఈ ఫ్రెండ్స్ ఇదొక్కటి మాకు మాత్రమే ఉంది ఎంట్రీ. మేమైతే యాక్చువల్లీ ఇక్కడికే బంద్ ఉందని తీసుకొచ్చారు కదా, చూడగలరా ఎవరన్నా? నేను గేట్ బంద్ చేసేయంరా. అలా క్రేజీ స్టంట్ అయితే చేసామన్నమాట. అది డోర్ మొత్తం క్లోజ్ ఏం లేదు, లాక్ లేదు. జస్ట్ అలా క్లోజ్ ఉండే. ఇంకా మేమైతే లోపలికెళ్ళేసాము. లోపలికెళ్ళేసిన తర్వాత వ్యూ అయితే అట్లా కనిపించింది. ఇంకా క్రేజీ అయితే ఉండే అన్నమాట మొత్తం వ్యూ అయితే. ఇట్లా గోడల పైన రాసుకోరు మొత్తం చూడండి. బిఏ అంట. ఇంత టాలెంటెడ్గా ఉండలేరేంద్రా, మొత్తం మంచిగా ఉండే ఇదంతా ఖరాబ్ చేసి వాళ్ళు ఈడ రాసుకుని ఈడ రాసేది. సో ఇది ఓవరాల్ చార్మినార్ వ్యూ. దిస్ ఈస్ ద వ్యూ ఆర్ చార్మినార్ వ్యూ ఫ్రెండ్స్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వచ్చేసాం. అంతవరకు చూడండి మీ వ్లాగ్స్ అఖిల్. బాయ్. ఫ్రీగా మాకు ఫ్రీగానే మేము రికమెండేషన్ తోటి మా యూట్యూబ్ ఛానల్ నుంచి పంపించారు. టికెట్ కావాలంటే గిలో తీసుకోవాలి. అక్కడ టికెట్ ఉంది కదా, టికెట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. బ్లాగర్స్ కాబట్టి మాకు ఉత్తీర్ణ ఇక్కడ ఇచ్చారు. అది టికెట్, ఆడికించి ఎంట్రీ. ఇట్లా తిరగాలి మొత్తం. ఇక ఇది చార్మినార్ ఓవరాల్ వ్యూ. అండ్ బాయ్ హ్యాపీగా బాయ్ ఇంటికి పోతాం ఇక.